అందరికీ నమస్కారం. నా పేరు స్వప్న. ఈరోజు మీకు నేను ఉసిరికాయ పులిహార చూపించబోతున్నాను. ఉసిరికాయ రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. హెయిర్ ఫాల్ అవ్వకుండా కూడా ఉంటుంది. ముందుగా మనం ఒక బౌల్లో 1 గ్లాస్ రైస్ తీసుకోవాలి. ఈ రైస్ని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 2.5 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకున్నాను. తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తరువాత నేను 5 ఉసిరికాయలు, నిమ్మకాయ, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఉసిరికాయ ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత 1.5 స్పూన్ కల్లుప్పు యాడ్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీ పెట్టుకోవాలి. బాండీలో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశనగ గుళ్ళు, పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు వేసుకుని వేయించుకోవాలి. తర్వాత నువ్వులు వేసుకోవాలి. నువ్వులను కూడా బాగా వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుని మరొకసారి వేయించుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకున్నాక కొంచెం ఇంగువ వేసుకుని మరొకసారి వేయించాలి. ఈ తాలింపు అంతా బాగా వేగిన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న ఉసిరికాయ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఉసిరికాయ పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ తాలింపు అంతటిని ఉసిరికాయ పేస్ట్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిసింది. తర్వాత కొంచెం మనం కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోవాలి. దీన్నంతటిని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం ఉడికించుకున్న రైస్ని తీసుకోవాలి. ఈ రైస్లోకి ఈ తాలింపునంతటిని యాడ్ చేయాలి. ఇదంతా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ ఉసిరికాయ పేస్ట్ అంతా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం వేసుకోవడం వల్ల పులుపు బాగుంటుంది. ఎంతో ఆరోగ్యకరమైన ఉసిరికాయ పులిహార రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.